మనకు మనకి టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పాను. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని చెప్పాను. అందులో ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ మనకు సింపుల్, ఇక్కడ ఇది సింపుల్ ప్రజెంట్, ఇది సింపుల్ పాస్ట్, ఇది సింపుల్ ఫ్యూచర్. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో ఇది ప్రజెంట్ కంటిన్యూస్, ఇది ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అండ్ ఈ టెన్సెస్ అన్నిట్లలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మొత్తం ఎన్ని టెన్సెస్ ఉన్నాయి మనకి? సాధారణంగా అయితే 3 ఉన్నాయి. మనకు సాధారణంగా 3 టెన్సెస్ ఉన్నాయి. ఆ మూడిట్లలో మళ్ళీ మనకు ఎన్ని ఉన్నాయి? 4 రకాలుగా ఉన్నాయి. ఒకటి సింపుల్ టెన్స్, ఒకటి కంటిన్యూస్ టెన్స్, ఒకటి పర్ఫెక్ట్ టెన్స్, ఒకటి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంటిన్యూస్ అని వచ్చినప్పుడు మనము ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాం.